ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. కొండపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,31,547 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన టీడీపీ అభ్యర్థి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. కొండపి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికలలోనూ టీడీపీదే విజయం. దీంతో ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తుంది. మరోవైపు వైసీపీ ఇప్పటి వరకు ఇక్కడ ఖాతా తెరవనే లేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్రాల వెంకటశేషు, టీడీపీ అభ్యర్థి శ్రీ బాల వీరాంజనేయ స్వామి డోలా మరియు పీఆర్పీ అభ్యర్థి సుజాత గంగాడలపై పోటీ చేసి 5,164 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి శ్రీ బాల వీరాంజనేయ స్వామి డోలా వైసీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర్ రావుపై పోటీ చేసి 5,440 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి శ్రీ బాల వీరాంజనేయ స్వామి డోలా వైసీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్య మరియు బీఎస్పీ అభ్యర్థి కాకి వీరచంద్రశేఖర్ ప్రసాద్లపై పోటీ చేసి 1,024 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్, టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి డోలా మరియు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీపతి సతీష్లపై పోరు సిద్ధపడుతున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.